వన వ్యవసాయ నిపుణులు డాక్టర్ ఎస్కేఎం పాషా గారు మనతో పాటు ఉన్నారు. ఆస్ట్రేలియన్ టేక్ సంబంధించిన పూర్తి సమాచారం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి పాషా గారు. నమస్తే అమ్మా. అసలు మనం కలపజాతి మొక్కల్ని ఎందుకు సాగు చేయాలి? ముందుగా రైతు స్వరాజ్యం ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు అలాగే రైతు సోదరులందరికీ కూడా నా తరపున నమస్కారాలు. సో మనం ముందుగా కలపజాతి వృక్షాలనే ఎందుకు సాగు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభా, శరవేగంగా విస్తరిస్తున్నటువంటి పట్టణాలు, మరో పక్క నుంచి దూసుకు వెళ్తున్నటువంటి పారిశ్రామిక కారిడార్స్, వీటన్నిటి యొక్క అవసరాలు తీర్చాలి అంటే మనకు కలప ఎంతో అవసరం. కానీ ఈరోజు వీటన్నిటి యొక్క అవసరాలు తీర్చేటువంటి కలప మనకు అందుబాటులో ఉందా అంటే లేదనే మాత్రమే మనం చెప్పుకోవాలి. వీటి యొక్క అవసరాలను తీర్చడానికి ఇప్పటి వరకు మనం కేవలం అడవులు అలాగే కొద్దిపాటిలో ఉన్నటువంటి రైతుల యొక్క వ్యవసాయ క్షేత్రాల మీదనే మనం ఆధారపడుతూ వచ్చాము. కానీ ఇది మన యొక్క దేశీయ అవసరాలకు అలాగే భవిష్యత్ అవసరాలకు తీర్చే విధంగా ఇది లేదు. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సిఎస్సి రిపోర్ట్ని ఒకసారి మనం గమనించినట్లయితే మన దేశానికి ప్రతి సంవత్సరం 63 మిలియన్ క్యూబిక్ మీటర్ల కలప మనకు అవసరం ఉంటే అందులో కేవలం మనకు 30 మిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే వివిధ రూపాలలో మనకు అందుబాటులో ఉంది. అంటే సుమారు 50%కి పైగా మన దేశీయ అవసరాలకు కావాల్సినటువంటి కలపను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. అందుకోసం మనం $100 కోట్ల విదేశాలకు చెల్లించి మనకు కావాల్సినటువంటి వేల టన్నులను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రక్రియలో మనకు ఏమవుతుందంటే మన దేశం యొక్క విదేశీ మారక నిల్వలను మనం ఎంతో కోల్పోతున్నాము. అదే మన దేశీయ అవసరాలకు సరిపడినటువంటి కలపను మన దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మనం సరిగ్గా మోటివేట్ చేసి అలాగే కాలానుగుణంగా ఎటువంటి సాగును చేపట్టాలో మనం కనుక తెలియచేయగలిగితే వారు ఇక్కడే అటువంటి మొక్కలను సాగు చేసి మన దేశీయ అవసరాలకు అందించగలిగితే మన రైతుల యొక్క ఆదాయం పెరగడంతో పాటు మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే మన దేశం యొక్క విదేశీ మారక నిల్వలు ఇతర దేశాలకు తరలి వెళ్లకుండా కూడా ఉంటాయి. ఇంతవరకు కూడా కలపజాతి మొక్కల్ని ఎందుకు సాగు చేయాలనే దాని గురించి బ్రహ్మాండంగా వివరించారు. అయితే ఈ కలపజాతి మొక్కల్లో కూడా ఆస్ట్రేలియన్ టేక్ని ఎందుకు సాగు చేయాలి? ఓకే అమ్మా, ఇందాకే నేను చెప్పాను మన దేశీయ అవసరాలకు సరిపడిన కలప 50%కి పైగా మనం ఉక్రెయిన్, మలేషియా, జర్మనీ, జపాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. వేల రూపాయలు మన భారతదేశం యొక్క వేల కోట్ల రూపాయలు విదేశాలకు మనం చెల్లిస్తున్నామని ఇందాకే నేను చెప్పాను. ఈ యొక్క కలపలో కూడా దాదాపు 60 నుంచి 70% కలప 70% వరకు కలప మనకు టేకే ఎక్కువగా రూల్ చేస్తుంది. అంటే ఈ కలపలో కూడా 50 నుంచి 60% మన అవసరాలంతా కూడా ఎక్కువగా టేకు జాతి, టెక్టోనా గ్రాండిస్ అంటాము, అవే మన యొక్క అవసరాలు తీరుస్తున్నాయి. ఈ యొక్క టేకు సహజమైన పద్ధతిలో మన దేశంలో వీటి నుంచి మనం దిగుమతి తీసుకోవాలి అంటే కనీసం 25 నుంచి 30 సంవత్సరాల పాటు ఎదురు చూడాలి. కానీ శరవేగంగా అవుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధిని ఈ 25 నుంచి 30 ఏళ్ల పాటు పెరిగే ఒక చెట్టు తీర్చగలదా అనేది చాలా ఎంతో ప్రశ్నార్థకమైన విషయం. అందుకే ఈ యొక్క ఆస్ట్రేలియన్ టేకుని మనం టేకుకి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియన్ టేకు 25 నుంచి 30 ఏళ్ల పాటు ఇచ్చే దిగుబడిని మనకు ఆస్ట్రేలియన్ టేకు కేవలం ఒక 15 సంవత్సరాల్లో మాత్రమే ఇది చాలా శరవేగంగా పెరుగుతూ మన యొక్క అవసరాలను తీర్చేటువంటి కలపలో ఈ ఆస్ట్రేలియన్ టేకును కూడా మనం చేర్చడం జరిగింది. అందుకోసం ఏంటంటే ఈ యొక్క ఆస్ట్రేలియన్ టేకును నేను ఈ యొక్క సాధారణ టేకుకి ప్రత్యామ్నాయ టేకుగా మాత్రమే నేను పరిగణిస్తూ ఉంటాను. అందుకోసమే ఆస్ట్రేలియన్ టేకును సాగు చేయటం ద్వారా భవిష్యత్తులో రాబోయేటటువంటి సాధారణ టేకు అవసరాలు, సాధారణ టేకు మార్కెట్ని మనం దీని ద్వారా క్యాప్చర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.